అసెంబ్లీ సమావేశాల సేకరిస్తారు. శేఖర్ చెప్పండి. సో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలపడానికై ఇవాళ ప్రత్యేక సమావేశాలు ఏ పార్టీలు హాజరు కాబోతున్నాయి, కేసీఆర్ వస్తారా అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏంటి అప్డేట్స్? సరే, మరికొద్దిసేపట్లోనే తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ సంతాపం తెలపనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అన్ని పార్టీల నుంచి మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ప్రసంగిస్తారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి ప్రసంగించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఉపన్యాసాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారా లేదా అన్నటువంటి అంశం మీద కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. శాసనసభకు ఈరోజు కేసీఆర్ రావట్లేదు అన్నటువంటి అంశాన్ని చెప్పారు. నిన్న స్పీకర్ స్వయంగా స్పెషల్ సెషన్స్ మీద కేసీఆర్కి ఫోన్ చేసినట్లు, ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు, ఖచ్చితంగా సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. మరి ఈరోజు శాసనసభకైతే మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రతిపక్ష నేత కేసీఆర్ రావట్లేదు. ఇక ఆర్థిక నిపుణులు, ఆర్థిక రూపకల్ప, దేశంలో ఆర్థిక వ్యవస్థను ఒక సెట్రైట్ చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి శాసనసభలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అన్నట్లుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేయడమే కాకుండా వారి నుంచి కీలకమైనటువంటి సంతాప ప్రకటనలు కూడా రావడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసింది. ఈ 7 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇందులో భాగంగా ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక 91 నుంచి మొన్నటి వరకు 2014 వరకు కూడా మన్మోహన్ సింగ్ యొక్క జైత్య యాత్ర, రాజకీయ ప్రస్థానం ఎక్కడా కూడా వెనుదిరుగు లేకుండా ఆర్బీఐ గవర్నర్గా కావచ్చు, ఆర్థిక సంఘం ఉపాధ్యక్షునిగా కావచ్చు, అట్లాగే ఆర్థిక మంత్రిగా కావచ్చు, ప్రధానమంత్రిగా కావచ్చు, ఆయన జైత్య యాత్ర ఎక్కడా కూడా ఆగలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను సెటరైట్ చేయడంలో, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి 2వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టడంలో కావచ్చు, ఆర్బీఐ గవర్నర్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, దేశంలో ఉపాధి హామీ లాంటి పథకాలు తీసుకొచ్చి పేదలకు నిత్యం పని కల్పించేటువంటి అంశంలో కావచ్చు, చాలా విషయాలు ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనను ఉద్దేశించి ఈరోజు శాసనసభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రసంగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.